హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రియల్‌మీ జీటీ సిరీస్ నుంచి ఒక డిస్కవరీ ఫోన్ అయితే లాంచ్ కాబోతుందన్నమాట. రియల్‌మీ జీటీ 10,000 ఎంహెచ్ఎఫ్ ఫోన్. సో, యాక్చువల్‌గా మనకి ఇది చైనా లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాకి అయితే రాలేదన్నమాట. మన ఇండియాకి వచ్చాక ఆల్మోస్ట్ 3-4 మంత్స్ పడతది. ఎందుకంటే చైనాలో ఇంకా పూర్తిగా మనకి సేల్స్ స్టార్ట్ కాలేదు కాబట్టి నాకు తెలిసి మాక్సిమం ఒక 3-4 మంత్స్ పట్టొచ్చన్నమాట మన ఇండియాకి వచ్చేవరకు. అండ్ మనకి ఏమో హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అది ఏం హైలైట్ అంటే ఇది మనకి 10,000 ఎంహెచ్ఎఫ్ బ్యాటరీతో రాబోతుంది. ఇదే పెద్ద హైలైట్ అని చెప్పొచ్చన్నమాట. నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనుకుంటా ఈ మొబైల్‌లో ఇలాంటి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ ఇవ్వడం అనేది. ఈ మొబైల్ ఇంకా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పుకోకపోతే వీడియో లెంత్ అయిపోద్దన్నమాట. సో దట్ పూర్తిగా ఇన్ డెప్త్ వీడియో‌లకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్క డిపెండ్‌మెంట్ చాలా క్లారిటీగా చెప్తాను. మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతదన్నమాట. సో నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. మనకి ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అన్ని కూడా తెలుసుకుందాం అన్నమాట. మనము ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదన్నమాట. కొన్ని రూమర్స్ ప్రకారము కర్వ్ డిస్ప్లే వస్తదని చెప్తున్నారు. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటదన్నమాట. మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఆర్ మెటల్ ఫినిష్ అయితే ఇవ్వొచ్చన్నమాట. బట్ స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనుకున్నారా? డ్యూయల్ స్టేజ్ స్పీకర్స్ అయితే సపోర్ట్ చేయవు. కాకపోతే ఒక లౌడ్ స్పీకర్ ఉంటదన్నమాట. సౌండ్ క్వాలిటీ బెటర్ ఉంటది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ ఆడియో ఇలాంటివి సపోర్ట్ చేయదు. సో, మనకి వాళ్ళు రియల్‌మీ వాళ్ళ ఓన్ హోల్ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అందులో మనకి చాలా ఆడియో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చన్నమాట. మనకి ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మనకి మొబైల్‌కి సంబంధించిన డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్టు ఇది మనకి ఎంఎల్ ఎస్టీడీ 800 సర్టిఫికేట్ ఉందన్నమాట. సో, మనకి ఇది ఏం చేస్తదంటే ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ కానీ, అలాగే అల్ట్రా లో టెంపరేచర్స్‌లో సర్వే కాదన్నమాట. చాలా బెస్ట్ డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు ఇది మనకి. IP65 వాట్ అండ్ సపోర్ట్ ఉందన్నమాట. ఫుల్లీ వాటరేజ్ ఫోన్ కాదు. చిన్న చిన్న డ్రాప్స్‌కి అలాగే డస్ట్ ప్రూఫ్‌కి సపోర్ట్ చేయగలదన్నమాట. థిక్‌నెస్ విషయానికి వచ్చింది ఇది మనకి 8.2 థిక్‌నెస్ ఉంటదన్నమాట. ఎందుకు థిక్‌నెస్ ఇంప్రూవ్ అయిందంటే ఇక్కడ మనకి బ్యాటరీ చాలా పెద్దగుంటది. ఎందుకంటే 10,000 అంటే మినిమమ్ బ్యాటరీ సైజ్ కొంచెం ఇంప్రూవ్ అయింటది కాబట్టి ఇక్కడ మనకి థిక్‌నెస్ కూడా ఇంప్రూవ్ అయిందన్నమాట. వెయిట్ విషయానికి వచ్చింది మనకి ఇది అప్రాక్సిమేట్‌గా 200 గ్రామ్స్ అయితే అబోవ్ ఉంది. కొంచెం వెయిట్ ఉంటదన్నమాట. ఫైనల్‌గా డిజైన్ విషయానికొద్దాం. డిజైన్ మాత్రం అయితే చాలా బాగుందన్నమాట. అంటే నేను ఎక్కడ రియల్‌మీ జీటీ సీరీస్ కానీ ఎక్కడ చూడలేదన్నమాట. అలాంటి డిజైన్ అయితే పెట్టారని చెప్పవచ్చు. మనకి ఎడ్జ్‌లో కూడా మనకి ఎడ్జ్‌లో కూడా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ అని టైటిల్ అయితే పెట్టారు. చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. చాలా బాగుంటదన్నమాట ఇలా ఉన్నట్లయితే. డిస్‌ప్లే విషయానికొద్దాం. 6.8 ఇంచెస్ ఎల్‌టిపిఓ ఆండ్రాయిడ్ డిస్‌ప్లే మీద రాబోతుంది. కానీ మనకి 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అన్నమాట. స్క్రీన్ కూడా చాలా స్మూత్‌గా ఉంటది. ఇందులోకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎక్స్ట్రా 10 సపోర్ట్ చేస్తుంది. అప్ టు 6000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ వస్తదన్నమాట. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్. మనకి ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని బ్రైట్‌నెస్ అనేది చాలా బెటర్ ఉంటదని చెప్పొచ్చు. ఈ 1.07 బిలియన్ కలర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చన్నమాట. ఇలాంటి కలర్స్ ఎక్కువ ఉంటే ఇమేజ్ క్లారిటీ చాలా బాగుంటది. ఆబ్జెక్టివ్ క్లారిటీ కూడా చాలా బాగుంటది. సో, ఇంకా మనకి ఇందులో వైడ్ బ్యాండ్ అలౌ సపోర్ట్ ఉందన్నమాట. ఓటీటీ కంటెంట్‌తో కూడా ఫుల్ హెచ్‌డీలో వాచ్ చేయొచ్చు. ఈ పంచ్ హోల్ డిస్‌ప్లేతో రాబోతుందన్నమాట. పంచ్ హోల్ డిస్‌ప్లే వల్ల చాలా కంఫర్ట్‌గా ఉంటది. అండ్ మనకి గేమ్స్ ఆడేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటదన్నమాట. కానీ మన రియల్‌మీ డిస్‌ప్లేస్ అనేటివి చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి. విజిబుల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగుంటదన్నమాట. ఇక మనకి ప్రాసెసర్ విషయానికొద్దాం. మనకి ఇక రూమర్స్ ప్రకారం అయితే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. బట్ మనకి రూమర్స్ ప్రకారమే మనకి ఫోన్ అండ్ బిల్డ్ ప్రాసెసర్ అన్నమాట. LPDDR4X ఉంది. అలాగే UFS 4 ఇది రాబోతుంది. ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వచ్చింది మనకి ప్రాసెసర్ చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలదు. అంటే మనకి గేమింగ్ విషయంలో గాని, అలాగే నార్మల్ యూజ్ గాని చాలా బాగుంటదన్నమాట. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే చాలా బాగా సూట్ అవుతదన్నమాట. ఎందుకంటే మనకి PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అన్ని కూడా చాలా బెటర్‌గా అయితే ఆటోమేట్ చేయగలదన్నమాట. మనం సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది మనకి ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. ఇంకా చూడండి మనకి UI 6.0 అయితే కస్టమైజేషన్ రాబోతుందన్నమాట. ఏఐ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి ఏ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వచ్చినట్టు ఇది మనకి డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంటదన్నమాట. ఒక ఫ్లాష్ ఉంటది. అలాగే మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి ఓఎస్ కూడా సపోర్ట్ ఉంది అన్నమాట. ఇందులో మనకి పీడిఎఫ్ కూడా సపోర్ట్ ఉంది. లేటెస్ట్ ఆటో ఫోకస్ అన్నమాట. మనకి రేర్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటో తీసుకోవచ్చు. అలాగే రేర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్‌పిఎస్ అల్ట్రా హెచ్‌డీలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటదన్నమాట. ఇంకా మనము సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ మనకి పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా పెట్టింది కొంచెం బెటర్ ఉండేదన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే ఈ సెగ్మెంట్ మొబైల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సెకండరీ కెమెరా టెలిఫోటోనే పెడుతున్నారు. బట్ మనకి ఇక్కడ వీళ్ళు ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నారన్నమాట. ఇక్కడ చేంజ్ చేస్తే బాగుంటది. బట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ నుంచి కూడా ఫోటోస్ మంచిగా వస్తాయని చెప్పొచ్చన్నమాట. మేజర్‌గా లాంగ్ ఫోటోస్ అలాగే డైలైట్‌లు గాని, లో లైట్‌లు గాని మంచిగా క్యాప్చర్ చేయగలదన్నమాట అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా. ఇంకా మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ 32 ఎంపీ పెట్టారని చెప్తారు. సో, మనకి 32 ఎంపీ అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చన్నమాట. ఆల్మోస్ట్ చాలా డీసెంట్ ఫోటోస్ తీయగలదు 32 ఎంపీ అంటే. మేజర్‌గా మనకి ఎంపీతో పని లేదు. సెన్సార్ బెటర్ ఉండాలన్నమాట. మనకి ఇంకా రియల్‌మీ కెమెరాస్ కాబట్టి చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలమన్నమాట. ఫోటో విషయంలో కానీ, వీడియో రికార్డింగ్ విషయంలో గాని. ఇంకా మనకు ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అన్నమాట. ఇందులో మనకి చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అయితే పెట్టారని చెప్పొచ్చు. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ అన్నమాట. బ్యాటరీలో కూడా కొన్ని ఫీచర్స్ ఇచ్చారన్నమాట. అల్ట్రా సిలికాన్ కాంటెంట్ అలర్ట్ అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా మనకి బ్యాటరీ బ్యాకప్‌ని ఇంప్రూవ్ చేసేది అనుకుంటదని చెప్తున్నారన్నమాట. ఇంకా మనం ఛార్జింగ్ విషయానికొద్దాం. ఇది మనకు అప్రాక్సిమేట్‌గా సపోర్ట్ చేసేదైతే 325 వాట్స్ అన్నమాట. బట్ మనకి బాక్స్‌లో వచ్చేదేమో 100 వాట్స్ అంటున్నారు. బట్ సపోర్ట్ చేసేది మాత్రం 325 వాట్స్ అని చెప్పొచ్చు. సో, ఇంకా 325 వాట్స్ అన్నప్పుడు ఈజీగా 4 మినిట్స్‌లో ఫుల్ చార్జ్ అయిపోతదన్నమాట. 4 మినిట్స్‌లో ఫుల్ చార్జ్ అంటే మనకి 2 మినిట్స్‌కి 50% అని చెప్పొచ్చు. ఇంకా 2 మినిట్స్‌కి 50% అన్నమాట. మొత్తం కలిపితే 100% 4 మినిట్స్‌లో కంప్లీట్ అవుతదని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి
బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. ఈ ఫీచర్ చాలా బాగా అయితే యూజ్ అయితది. ఒకవేళ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకిది చాలా పెద్ద బ్యాటరీ కాబట్టి ఆల్‌మోస్ట్ 2-3 ఫోన్స్‌కైతే ఫుల్ చార్జ్ చేయొచ్చనమాట ఈ బ్యాటరీతో. ఇంకా మనకి ఇక్కడ కనెక్ట్ విషయానికొద్దాం. ఇది మనకి 5G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. అలాగే ఎన్ఎఫ్‌సి కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఐఆర్ ఫ్లాష్ కూడా సపోర్ట్ ఉందని చెప్పొచ్చనమాట. మనం ఫైనల్‌గా అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామనమాట ఈ మొబైల్ సంబంధించి. మనకి ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చనమాట. సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. మీకేమన్నా ఈ మొబైల్ సంబంధించిన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్‌కి రిప్లై ఉంటదనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరికి బై బై.